తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముహూర్తం కుదిరినట్లేనా? ఈసారి బడ్జెట్ సమావేశాల్లో రైతులు గుడ్ న్యూస్ వినబోతున్నారా? ఈ ఏడాది ఏ శాఖలకు ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు? ఈ కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు చూద్దాం. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ కు సంబంధించిన అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్య అంశాలు, హామీల గ్యారంటీలకు నిధుల కేటాయింపు, నూతన పథకాల రూపకల్పన వంటి అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశముంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల విజయంతో మంచి జోష్లో ఉన్న రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలనా ఏర్పాట్లు, ఎన్నికల షెడ్యూల్పై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ కేబినెట్ సమావేశంతో వీటిపై కూడా స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశం రాబోయే బడ్జెట్ దిశ, రైతు సంక్షేమం వంటి అంశాలకు వేదికగా మారనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాలి.